జాతీయ మానవ హక్కుల మండలి ఆధ్వర్యంలో బ్యాంకు మేనేజర్లకు సన్మానం. జాతీయ మానవ హక్కుల మండలి ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ పి సంపత్ మరియు నేషనల్ కమిటీ సూచనల మేరకు ఈరోజు శాలిగౌరవరం మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మూడవ జామ్లా నాయక్ బదిలీ కావడం జరిగింది. వారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్గా సుమారు 2 సంవత్సరాలుగా ఖాతాదారులకు, ప్రజలకు ఉత్తమ సేవలు అందించి మన్ననలు పొందారు. అదేవిధంగా వారి స్థానంలో చౌటుపల్లి నుండి గంజి ఉదయ్ కుమార్ శాలిగౌరవరం మండల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించగా వారికి జాతీయ మానవ హక్కుల మండలి ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ వీపూరి పరాంకుశం ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాలిగౌరవరం ఎన్హెచ్ఆర్సీ సభ్యులు నాకెట్పల్లి పరమేశ, సిరిపంగి రఘు, సిరిపంగి పరమేశ, బల్లెపల్లి సైదులు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. వారు స్వీకరిస్తారని కోరుతున్నాం. మండలి జాతీయ మానవ హక్కుల మండలి నేషనల్ చైర్మన్ మరియు నేషనల్ కమిటీ సూచనల మేరకు డివిజన్ కన్వీనర్ పరాంకుశం ఆధ్వర్యంలో మండల కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం మన శాలిగౌరవరం మండలం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారు మూడవ జామ్లా నాయక్ గారు ఇక్కడ మేనేజర్గా కస్టమర్లకు మంచి సేవలు అందించి వాళ్ళ ఎలాంటి విషయాలలో కూడా డౌట్ ఉన్నా కూడా ఒక ప్రేమ మనసుతో, మంచి మనసుతో వాళ్ళు క్లియర్ చేయించి చేశారు. ఇక్కడ నుంచి వారు ఈ శాలిగౌరవరం బ్రాంచ్ మేనేజర్ నుంచి బదిలీగా హైదరాబాదు సూరారం బ్రాంచ్ మేనేజర్కు బదిలీ కావడం జరిగింది. అదేవిధంగా అదే ప్లేస్లో శాలిగౌరవరం మండల బ్రాంచ్కి చౌటుప్పల నుంచి గంజి ఉదయ్ కుమార్ గారు ఇక్కడికి రావటం నాకు సంతోషం, అభినందనలు. మా ఎన్హెచ్ఆర్సీ తరపు నుంచి అభినందనలు తెలియజేసుకుంటూ ఒక చిన్నపాటి మా యొక్క సంస్థ నుంచి సన్మానం చేయాలని వారు స్వీకరిస్తారని కోరుతున్నాం.